యేసయ్య శిలువలో పలికిన 7 మాటలు. మొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరేడు కనుక వీరిని క్షమించండి. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నాలుగవ మాట, నా దేవ నన్ను ఎన్నో విడిచితివి. ఐదవ మాట, తప్పికొనుచున్నాను. ఆరవ మాట, సమాప్తమైనది. ఏడవ మాట, తండ్రి నా తమను నీ చేతులకు అప్పగించుకుచున్నాను. నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. నా చేతులు చేసిన పాపానికై, నా పాదాలు నడిచిన వంకర త్రోవలకై, నా చేతులు చేసిన పాపానికై, నా పాదాలు నడిచిన వంకర త్రోవలకై, నీ చేతులలో నీ పాదాలలో, నీ చేతులలో నీ పాదాలలో ముళ్ళను గుచ్చినారే. యేసయ్యా నాకై సహించావు, యేసయ్యా నాకై భరించావు, యేసయ్యా నాకై సహించావు, యేసయ్యా నాకై భరించావు. నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. నా మనస్సులో చెడు తలంపులకై, నా హృదయంలో చేసిన అవిధేయతకై, నా మనస్సులో చెడు తలంపులకై, నా హృదయంలో చేసిన అవిధేయతకై, నీ శిరస్సుపై నీ శరీరముపై ముళ్ళని గుచ్చినారే. అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50 వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50 వచనం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనిస్తున్నాం. శ్రేష్టమైనటువంటి సమయమును ప్రభువా మాకు దానముగా ఇచ్చావు దేవా, నీకు వందనాలు. ఇదిగో సర్వమానవాళి యొక్క పాపముల నిమిత్తము తండ్రి, ఇదిగో మీరు చేసినటువంటి ఘనమైనటువంటి యజ్ఞమును ప్రభువా తలంచుకుంటూ ఏర్పాటు చేసినటువంటి ఈ శుభ శుక్రవారం బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగో మరి ఈ శుభ శుక్రవారం రోజున మీరు మా కొరకు చేసినటువంటి ప్రాణ త్యాగమును గురించి ప్రభువా మేము ధ్యానించుకోవడానికి ముందుకు వెళుతూ ఉండగా నీ సహాయము దయచేయండి. ఆ రోజు జరిగినటువంటి ఆ యొక్క ప్రతి విషయాన్ని కూడా మీరే మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ తండ్రి,
నీ సహాయము దయచేయండి. మీ వెలిగింపులో అన్ని విషయాలను గ్రహించుకునే ధన్యత నాకును నీ బిడ్డలకును అనుగ్రహించుమని, నా నోట మీ మాటలను ఉంచమని, కేవలము మీ నోటి బోరగా మాత్రమే నన్ను వాడుకోమని, పరిశుద్ధ శుక్రవారము రోజు నాయన ఏ మాటలు అవసరమో ఆ మాటలను వినిపించమని, మా కొరకు ప్రాణమును దానముగా ఇచ్చివేసిన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. దేవనామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక, ఆమెన్. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి రోజుగా మనము చూస్తూ ఉన్నాం. సంవత్సరములో దాదాపుగా 52 శుక్రవారాలు వస్తాయి. కానీ సంవత్సరములో ఏ శుక్రవారానికి లేనటువంటి ఘనత ఈరోజు ఈ శుక్రవారానికి దేవుడిచ్చాడండి. కనుకనే ఈ శుక్రవారాన్ని శుభ శుక్రవారము అని పిలుస్తారు. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువు వారికి ముద్దు పెట్టి, కపట ముద్దు పెట్టి శుభము అని చెప్తాడు. ఆ శుభమే మొత్తం మీద ఇక్కడ శుభ శుక్రవారంగా మనకు కనబడుతూ ఉంది. శుభ శుక్రవారం, దీనిని గుడ్ ఫ్రైడే, మహాశుక్రవారము, పరిశుద్ధ శుక్రవారము అని అనేక రకమైన పేర్లు ఈ శుక్రవారానికి మనం చూస్తున్నాం. కానీ గమనించాలి, ఈ శుక్రవారం రోజున యేసుక్రీస్తు ప్రభు వారు ఏమయ్యారు అంటే మరణించారు. మరి మరణించారు అంటే కనుక సంతాపాన్ని తెలియచేయాలి, అనగా విచారాన్ని తెలియచేయాలి, బాధను వ్యక్తం చేయాలి. కానీ శుభ శుక్రవారం అని ఎందుకు పెట్టారు పేరు? గుడ్ ఫ్రైడేగా ఎందుకు ఈ శుక్రవారాన్ని పెద్దలైనటువంటి వారు నిర్ణయించారు? దీనికి గల చరిత్ర ఏమిటో మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము మనకు జీవముగా మారింది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము మనకు ఒక మార్గముగా మారింది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము మన పాపానికి విమోచనగా మారింది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము సర్వ మానవాళికి గొప్ప విడుదల కార్యముగా మారింది. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఆయన మరణము వల్ల మనకు మంచి కలుగుతుంది. ఆయన మరణము వల్ల మనకు ప్రయోజనము ఉంది. సర్వ మానవాళి యొక్క పాపము పోవాలి అంటే ఆయన రక్తము చిందించాలి, ఆయన ప్రాణం పెట్టాలి. విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టి మన మీద ఉన్నటువంటి పాప భారాన్ని తొలగించి, పాపము వల్ల వచ్చే జీతము మరణము, దాన్ని తప్పించి మరణపు ముళ్ళును విరిచివేసి మరణ భయాన్ని తీసివేసినటువంటి గొప్ప రోజే ఈ శుభ శుక్రవారము. ఎంత ఘనమైనటువంటి రోజు ఈరోజు. దేవునికి మహిమ కలుగునుగాక. రాత్రికాల సమయములో, అనగా నిన్నటి దినాన్న రాత్రంతా కూడా ఆయన మరి దాదాపుగా 6 గంటలు ప్రార్థనలో గడిపినట్టుగా, గెత్సెమనే తోటలో ప్రార్థనలో గడిపిన తరువాత ఆయనను బంధించి, నేరస్తుడుగా బంధించి ఆయనను మొత్తానికి ప్రధాన యాజకుల దగ్గరకు తీసుకుని వెళ్ళిపోయారు. అన్న అనేటటువంటి ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకుని వెళ్ళడము, అక్కడి నుంచి కైపా దగ్గరికి తీసుకుని వెళ్ళడము, అక్కడి నుంచి సనహెండ్రిని సభకు తీసుకుని వెళ్ళడము, అక్కడి నుంచి పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళడము, అక్కడి నుంచి హేరోదు దగ్గరికి తీసుకుని వెళ్ళడము, మరలా హేరోదు దగ్గర నుంచి పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళడము, ఆ తరువాత పిలాతు దగ్గర నుంచి సనహెండ్రిని సభకు తీసుకుని వెళ్ళడము. అనగా 6 కోర్టులను ఆ రాత్రి, అనగా నిన్నటి దినాన్న ఆయన త్రిప్పారండి. 3 మతపరమైనటువంటి కోర్టులు, 3 రాజ్యపరమైనటువంటి కోర్టులుగా మనము చూడవచ్చు. ఈ కోర్టులన్నీ తిప్పుతా ఉన్నారు. ఆయన ఏదో రకంగా శిక్షకు పాత్రునిగా మార్చేయాలి, ఏదో రకంగా ఆయన ఇరికించాలి, ఏదో రకంగా ఆయన మీద నెపము వేయాలి, ఏదో విధముగా ఆయనను మరి బంధించాలి, ఆయనను శిక్షించాలి అనే ఆలోచన వారు కలిగి ఉన్నారు. యూదులైనటువంటి వారు యూదులే, ఆయన వారే, ఆయన బంధువులే, ఆయన సంతతి వారే ఆయనను ఏమంటున్నారంటే కనుక చంపేయమని, ఆయనను శిలువ మరణముకు గురి చేయమని కేకలు వేశారు. వారి కేకలే గెలిచినట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. పిలాతు కూడా చేతులు కడిగేసుకున్నాడు. ఈ నీతిమంతుని రక్తముతో నాకు సంబంధము లేదు, నిరపరాధిని అప్పగించినటువంటి ఆ యొక్క
మరి శిక్ష నాకు రాకూడదని చెప్పేసి చేతులు కడుక్కుని వెళ్ళిపోయాడు పిలాతు. అంటే ఎంత కఠినమైనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడిందో గమనించండి. ఉదయకాలము 6 గంటలకు శిలువ మరణము లేదా శిలువ శిక్ష ఖరారైపోయిందండి. శిక్ష ఖరారైన తర్వాత ఆయనను ఆ రాత్రి ఆయన శిక్షించడం మొదలుపెట్టారు. ఏలి చేసేవారు ఏలి చేస్తున్నారు, గేలి చేస్తూ ఉన్నారు, ముఖం మీద గుడ్డ వేసి గుద్దుతూ ఉన్నారు, పిడికిలతో గుద్దేశారు ఆయనను. అంత మాత్రమే కాదండి, తల మీద భయంకరమైనటువంటి ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. దాదాపుగా 3 అంగుళాలు పొడవు ఉన్నటువంటి ముళ్ళ కిరీటాన్ని పెట్టి కొడుతూ ఉన్నారు. ఆ కొడుతూ ఉంటే ఆ తలలోనికి ఆ ముళ్ళు దిగిపోతా ఉన్నాయి. వాక్యం వింటున్న దైవ జనాంగమా, మౌనముగా ఉండే సమయము కాదమ్మా. నీ కొరకు, నా కొరకు, సర్వమానవాళి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడే నరవతారిగా ఈ లోకానికి వచ్చి వేసి శ్రమను అనుభవించడానికి, మనలకు విడుదల ఇవ్వడానికి ఆయన పాపిగా ఎంచబడి మన పాపముల నిమిత్తము, ఆయనలో ఏ పాపము లేదు కానీ మన పాపముల నిమిత్తము ఆయన పాపిగా ఎంచబడ్డాడు. మన కోసము చేస్తున్నటువంటి యజ్ఞము, మన కోసము చేస్తున్నటువంటి యాగము ఈరోజు మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాము. సిలువ లేకపోతే మనకు విలువ లేదు, సిలువ లేకపోతే మనకు గమ్యము లేదు, సిలువ లేకపోతే మనకు మోక్షము లేదు, సిలువ లేకపోతే మన పాపము పోదు. అలాంటి విలువైనటువంటి సిలువ యజ్ఞ యాగము ఈరోజు జరుగుతూ ఉంది. అందుకని ఇది శుభ శుక్రవారము, ఇది మహా శుక్రవారము, ఇది గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారముగా పిలవబడింది. ఎన్ని శుక్రవారాలు ఉన్నప్పటికీ ఇది మంచి శుక్రవారము. ఎందుకంటే లోక పాపమును మోసుకొని పోవచ్చిన దేవుని గొర్రె పిల్లగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజు మనందరి నిమిత్తము బలి అయిపోయాడు. ఆయన వదకు తేబడినటువంటి గొర్రె పిల్లవలే మారు మాట్లాడకుండా బొచ్చు కత్తిరించు వారి ఎదుట మౌనముగా ఆయన ఉండి ఈ యాగాన్ని చేస్తూ ఉన్నాడమ్మా. కాబట్టి కొద్ది నిమిషములు ఆయన చేసినటువంటి యాగాన్ని మనము తలంచుకోవాల్సిన వారమై ఉన్నాం. మన కోసము ఆయన చేసినటువంటి యజ్ఞమును మనం తలంచుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఈ లోకములో ప్రాణం పెట్టేటటువంటి వారు ఎవరు లేరండి. మీకోసం ఎవరైనా ప్రాణం ఇస్తారా? ఎవరు? ఎవరి ప్రాణం వారిదే, ఎవరి ప్రాణభయం వారిదే. ఒకరి కొరకు ఒకరు చనిపోతామనేటటువంటి ఆలోచన వచ్చినా కానీ మాట వరుసగా అంటారు తప్ప ఆ సమయం వచ్చేసరికి ఎవరు కూడా ప్రాణాన్ని ఇవ్వరండి. కానీ మనందరి నిమిత్తము ఆయన తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించాడు అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనకు దానముగా ఇచ్చినట్టుగా ప్రేమించాడు. యేసయ్య కూడా ఎంత ప్రేమించావయ్యా అని అడిగితే ఆయన చెబుతున్నటువంటి మాట, నా ప్రాణము పెట్టే అంతగా ప్రేమించానంటున్నాడు యేసు ప్రభు. యోహాను సువార్త 3:16 రాయబడిన మాట, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను అని రాయబడింది. మొదటి యోహాను 3:16 రాయబడిన మాట, ఎంత ప్రేమించావయ్యా ప్రభువా యేసయ్యా అని అడిగితే చచ్చేంత ప్రేమించానని చెప్తూ ఉన్నాడు. అంత అమర ప్రేమికుడు ఆయన. ఈరోజు మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము మనలను పరలోక రాజ్యములోనికి తీసుకుని వెళ్ళడానికి ఆయన చేస్తున్నటువంటి యజ్ఞం మొదలయ్యిందండి. 6 గంటల నుంచి ఆయనను చిత్రవధ చేస్తూ ఉన్నారు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టి తీస్తూ ఉన్నారు. ఎంతో బాధ పెడుతూ ఉన్నారు, ఎంతో హింస పెడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆయన ఆ తలలో నుంచి ఆ ముళ్ళు కూర్చుకుని ఒక ముళ్ళైతే ఆయన కంటిలోనికి కూడా వెళ్ళింది. ఎంత ఘోరమైనటువంటి శిక్ష. ముఖం మీద ఉమ్ములు వేశారు, కాంట్రించి ఉమ్ములు వేశారు. వీపు మీద 39 కొరడా దెబ్బలు నాట్యమాడాయండి. 39 కొరడా దెబ్బలు సామాన్యంగా కాదండి, బహుభయంకరముగా ఆయన హింసించారు. ఆ కొరడా కూడా చాలా భయంకరమైనటువంటి కొరడా, పొడవాటి కొరడా. దానికి ఆ చివరన కుచ్చులాగుండి ఎముకలు ఉంటాయి. దానికి చిన్న చిన్న ఎముకలు, జంతువుల ఎముకలు దానికి ఉంటాయి. సీసపు గుండు కూడా దానికి ఉంటుంది. కొడితే ఒకే ఒక దెబ్బ అలా పడిన వెంటనే ఇలా పట్టుకుంటుంది. ఆ కొంకీలు పట్టుకుంటే వీపు మీద ఆ చర్మం లోపల అలా పట్టుకుంటే లాగుతూ ఉంటేనండి చర్మము, మాంసము కూడా ముద్దలు ముద్దలుగా బయటపడిపోయిందంట. ఒకటి కాదండి, 39 కొరడా దెబ్బలు ఒంటి మీద కొట్టారు. కొడుతూ ఉంటే మారు మాట్లాడలేదు ఆయన. కొడుతూ ఉంటే రక్తము ఏరులై కారింది. ఆయన యొక్క ఆ నరాలన్నీ కూడా వెనకాల కట్ అయిపోతూ ఉంటే ముద్దలు పడిపోతూ ఉన్నాయి. ఎలా ఉంది పరిస్థితి అంటే కనుక, పొలాన్ని నాగలు పెట్టి దున్నితే ఎలా ఉంటుందో అలా ఆయన వీపు దున్నబడింది.
ఇది కూడా ప్రవచనమే. ఆయన వీపు దున్నబడింది, ఇక చర్మము లేదు వెనకాల వీపు మీద, మాంసపు ముద్దగా మారిపోయింది. దున్నపడినటువంటి దేహముతో ఆయన ఉన్నాడు. దేహమంతా కూడా గాయములు, దేహమంతా కూడా రక్తమే. చేతుల్లోనికి మేకులు తెగకొడుతూ ఉంటే చేతుల్లోనికి రక్తము, కాళ్ళలోనికి మేకులు తెగొడుతూ ఉంటే కాళ్ళలోనికి రక్తం. అంత మాత్రమే కాదండి, సిలువను ఆయన మీద పెట్టి వెనకాలని తన్నుతూ ఉన్నారు, నెడుతూ ఉన్నారు, గెంటుతూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు, హేలి చేస్తూ ఉన్నారు, గేలి చేస్తూ ఉన్నారు, అనరాని మాటలు అంటూ ఉన్నారు, దూషణ చేస్తూ ఉన్నారు, ముఖం మీద ఉమ్ము వేస్తూ ఉన్నారు, కొరడాతో కొడుతూ ఉన్నారు. అన్ని చేసి శిలువం రాను మీద ఆయన పరుండబెట్టారండి. శిలువం రాను మీద ఆయన పరుండబెట్టి చేతుల్లోనికి పొడవాటి మేకులు, దాదాపుగా 8 అంగుళాలు పొడవు ఉన్నటువంటి మేకులు, 3 అంగుళాలు వెడల్పున్నటువంటి మేకులను ఆయన యొక్క చేతుల్లోనికి దించుతా ఉన్నారు. ఆయన అరచేతులతో మనల్ని చెక్కి ఉన్నాడు. కానీ ఆ చేతులలోనే, ఏ చేతులైతే మనం సృష్టించాయో ఆ చేతులనే శిలువం రానుకు అంటగొడుతూ ఉన్నారు. గమనించండి, చేతుల్లోనికి మేకులు తెగ్గొట్టారు, కాళ్ళలోనికి మేకులు తెగ్గొట్టారు, తలలోనికి ముళ్ళ కిరీటం వెళ్ళిపోయింది, శరీరం అంతా కూడా రేగబడింది, గాయములతో ఉన్నాడు ఆయన, వీపంతా దున్నబడింది, ఎటు చూసిన రక్తమే, రక్తసిక్తముగా మారిపోయాడు ఆయన, మాంసం ముద్దగా మారిపోయాడు ఆయన. భూమికి ఆకాశానికి మధ్యలో, నిలువు కమ్మికి అడ్డు కమ్మికి మధ్యలో, 3 మేకుల మధ్యలో దేవదేవునికి నరునికి మధ్య వ్యక్తిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు మాంసం ముద్దగా మారిపోయి చూడలేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు ఆయన. అంత శిక్షిస్తున్నా కానీ మారు మాట్లాడకుండా మౌనముగా శిక్ష అంతా కూడా భరించాడు ఆయన. ఆ కొరడా దెబ్బలు కొడుతూ ఉంటే ఏమీ మాట్లాడలేదు ఆయన. కానీ శరీరం అంతా కూడా ఏమవుతుందంటే భయంకరమైనటువంటి శిక్షకు గురవుతా ఉంది. ఎందుకంటే ఆయన మానవుడుగా ఉన్నాడు. ఆయనకు బాధ రాదా? వస్తుంది. ఈ బాధ అంతా కూడా భరిస్తూ ఉన్నాడు, ప్రసవ వేదన పడుతూ ఉన్నాడు ఆయన. ఎందుకు అంటే ఆత్మల రక్షణ కార్యము జరగాలి. ఆయన వచ్చిన పని అదే. మన కొరకు ఆయన వచ్చాడు. ఈ ప్రపంచంలో ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు మన కొరకు ప్రాణం పెట్టినా ప్రాణం పెట్టకపోయినా, నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఎందుకంటే అమితముగా ప్రేమించే ప్రేమమయుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం పెట్టినటువంటి దేవుని జనాంగమా, గమనించండి, సిలువను తలంచుకుందాం. గొల్గొతా కొండ మీద ఆయన పడుతున్నటువంటి యాతనను తలంచుకుందాం. సిలువ విలువైనది. సిలువ లేకపోతే మనకు విలువ లేదు. గొల్గొతా అనేటువంటి కొండ మీద ఆయన వేలాడుతూ ఉన్నాడు. ఎంత ప్రేమో అది, ఎంత ప్రేమో. ఎవరు ఏమన్నా కానీ వారు మాట్లాడటం లేదు. ఆయన మాత్రమే తలంచుకుందాం. గాయములలో ఉన్నాడు ఆయన. ఎంతో భయంకరమైన పరిస్థితి చోటు చేసుకుంది. పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఇది నా కోసమే, ఇది నీ కోసమే, ఇది నా కోసమే, ఇది నీ కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, కరుణామయుని దయగల పాత్ర. అవునండి, పాలుగారు దేహము పైన పాపాత్మల కొరడాలు ఎన్నో నాట్యమాడేశాయి. ఆ కొరడాలలో మన కొరడా కూడా ఉంది. ఆ కొరడా దెబ్బలలో మన దెబ్బ కూడా ఉంది. ఎందుకంటే మనమందరము కూడా పాపములో ఉన్నాము గనుక మన పాపములే ఆయన మీదకు కొరడాగా మారిపోయాయి. మన పాపములే ఆయన మీదకు శిక్షగా మారిపోయాయి. ఆ కొరడా దెబ్బల్లో మన పాపము కూడా ఉంది. వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, గమనించండి, ఆలోచన చేయండి. ఇది మహాశుక్రవారము, శుభ శుక్రవారము. నీ జీవితంలో శుభం ఇవ్వడానికి ఆయన పడుతున్నటువంటి వేదన, ఆయన పడుతున్నటువంటి శోధన తలంచుకుందాము.
తలంచుకుందాము. ఎంత చిత్రవద చేస్తూ ఉన్నారు, ఎంత హింస పెడుతూ ఉన్నారు, ఎంత శోధిస్తూ ఉన్నారు, అనరాని మాటలు అంటూ ఉన్నారు. ఆయన దేవుడై ఉండి మన కోసము నరుడుగా ఈ లోకములోనికి వచ్చి చేస్తున్నటువంటి మహాయజ్ఞం అది. దాన్ని మాత్రమే మనం తలంచుకోవాలి. విడుదల కార్యము లేకపోతే పరలోక రాజ్యంలోనికి మనము అడుగు పెట్టలేము. ఒకవేళ ఆయన గనక ఆ శిలువమ్రాను ఎక్కకున్నట్లయితే మనము ఎక్కవలసి వచ్చి ఉన్ను. ఆయన గనక తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకోకుండా ఉన్నట్లయితే గనక ఆ ముళ్ళ కిరీటము నీ తల మీదకు రావాల్సి వచ్చి ఉండును. చేతుల్లోనికి మేకులు దిగుతా ఉంటే వద్దు అని ఉంటే గనక ఆ మేకులు మనకు దిగవలసి వచ్చును. టోటల్గా ఒకవేళ శిలువ మరణము గనక ఆయన అంగీకరించకుండా ఉన్నట్లయితే శిలువ మీద ఎవరెక్కుతుందో తెలుసా? నీవు నేను ఎక్కవలసి వద్దును. సమస్త మానవాళి చేసినటువంటి తప్పులు ఆయన మీద మాపబడ్డాయి. పాపమంతా ఆయన మీద మాపబడింది. ఎంత భయంకరంగా హింసిస్తూ ఉన్నారో ఆలోచన చేద్దామా? ఎప్పుడు కూడా ఆయన అది కావాలి ఇది కావాలని అడుగుతున్నాం, కానీ ఆయన మన కోసము చేసినటువంటి యజ్ఞము గొప్పది, యాగము గొప్పది, త్యాగము గొప్పది. దీన్ని మనము తలంచవలసిన వారమై ఉన్నాం. ఇది మౌనముగా ఉండే సమయము కాదు, ధ్యానించవలసిన సమయం ఇది. శిలువ ధ్యానము చేయాలి. ఈ ఒక్కరోజా కాదు, సంవత్సరం అంతా కూడా శిలువ ధ్యానము చేయాలి చేయాలి చేయాలి. చెల్లుమని కొట్టింది ఒకరు, మోము పైన ఉమ్మింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, మోము పైన ఉమ్మింది మరి ఒకరు. బంతులాడినారు, బాధలను పెట్టినారు, బంతులాడినారు, బాధలను పెట్టినారు. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. 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 ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఇది నా కోసమే, ఇది నీ కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో ఆయన కార్చిన రక్తం, సిలువలో ఆయన చేసిన యాగము, సిలువలో ఆయన చేసినటువంటి త్యాగమే ఈరోజు పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళడానికి మార్గం అయిపోయింది. వాక్యమిచ్చిన దైవ జనాంగమా, ఇంకెంత కాలము దేవునికి భయపడకుండా, ఇంకెంత కాలము నీ మార్గాన్ని విడిచిపెట్టి, ఇంకెంత కాలము నీవు పాప జీవితంలో బ్రతుకుతావు? ఇదిగో నీ కొరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఆయన సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే కనుక నీ పాపములన్నిటినీ కూడా ఆయన తీసివేయడానికి సిద్ధముగా ఉన్నాడు. సిలువలో ఆయన కార్చినటువంటి ఆ రక్తమే, సిలువలో ఆయన కార్చినటువంటి ఆ రక్తమే నీ పాపములను కడిగివేయడానికి సిద్ధముగా ఉంది. ఆనాడు చేసినటువంటి ఆ త్యాగము ఏదైతే ఉన్నదో అది తరతరములకు చెందినటువంటి త్యాగము, తరతరములకు చెందినటువంటి త్యాగము అనగా గమనించాలి. ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి ఆ త్యాగము ఏదైతే ఉన్నదో అది ఆయనకు ముందున్నటువంటి తరాల వారు, ఆయన తర్వాత ఉన్నటువంటి తరాల వారికి కూడా అది యాగముగా మారిపోయిందమ్మా. ఎంతకాలము పాపిష్టి జీవితంలో నీవు బ్రతుకుతున్నావు? ఎంతకాలము ఈ బ్రతుకు? మనకున్నటువంటి సమయము చాలా తక్కువ. ఇప్పటికైనా కనీసము ఈ శుభ శుక్రవారం రోజైనా ఈ మాటలు విన్నటువంటి నీవు మారవలసినదే. సగము లోకములో సగము దేవునిలో ఉంటాను అనడము అది సరైనటువంటి విషయము కాదు. లోకపరమైనటువంటి ఆచారాలలో నువ్వు మునిగిపోతున్నావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆయనను నీవు కలిగి ఉండాలి. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆయన నువ్వు సేవించాలి. సగము లోకములో లోక ఆచారాలలో సగము దేవునిలో ఉండడము సరైనటువంటి పద్ధతి కాదు. ప్రభు రక్తంలో నువ్వు కడగబడ్డావు గనుక ఆయననే గురి కలిగి జీవించవలసినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఇంకా రక్షణ భాగ్యంలోనికి రాకపోయినట్లయితే కనుక ఇదిగో ఈ మాటలు వింటున్నటువంటి ఓ తల్లి, ఓ చెల్లి, ఓ అన్నయ్య, ఓ తమ్ముడు గమనించు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. వారు మాట్లాడలేదు. ఆయనను కొట్టినా తిట్టినా రక్తము కాలువలుగా వెళ్ళిపోయిందట, అయినా మాట్లాడలేదు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు! ఎందుకంటే ప్రేమిస్తున్నాడమ్మా ఆయన, నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. సిలువలో 7 మాటలు పలికి నిజంగా ఆ 7 మాటలు
ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ఆ 7 మాటలతో ఆయన ముగింపించాడు. కానీ ఆ 7 మాటలే క్రైస్తవులకు పునాదిగా మారింది. ఆ 7 మాటలే మనకు ప్రారంభం, ఆయనకు ముగింపు. కానీ ఆ 7 మాటలే మనకు ప్రారంభముగా ఉన్నాయి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని ఆ బాధల్లో కూడా క్షమించాడు, ప్రేమించాడు. అది నీ యొక్క దేవుని యొక్క ప్రేమ, మన తండ్రి యొక్క ప్రేమ. అది అంత ప్రేమించేవాడై ఉన్నాడు. నువ్వు ఎంత ఘోర పాపివైనా కానీ నీ పాపములెన్ను కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే చాలు. రెండవదిగా దొంగకు భరోసా ఇచ్చాడు, పక్కన ఉన్నటువంటి దొంగకు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు. మూడవదిగా తన తల్లి బాధ్యతను విడిచిపెట్టకుండా తన తల్లి బాధ్యతను తన శిష్యుడికి అప్పచెప్పాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని అప్పగించాడు. నాలుగవదిగా నా దేవా నన్ను నేల చేయి విడిచిదువని తండ్రికి విజ్ఞాపన చేశాడు. ఆ తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టాడు. ఎందుకో తెలుసా? నీ నా చేయి పట్టుకోవడానికి. ఎంత అమర ప్రేమ, ఎంత ప్రేమది! వర్ణించగలమా? వర్ణించలేం. అగాపే అన్నారు దాన్ని. ఐదవదిగా దప్పిక అవుతున్నదని చెప్పాడు. అవును, శరీరం అంతా కూడా నలిగిపోయింది, వేదన పడిపోయింది. ఆ సమయంలో దప్పిక అవుతుంది, శరీరక దప్పిక ఉంది. రెండవది ఆత్మల దప్పిక. ఎంతమంది రక్షిస్తున్నావు? నువ్వు క్రైస్తవుడుగా పిలువబడుతున్నావు, క్రీస్తును ఫాలో అవుతున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు. కానీ సేవేది? నీ పిలిపేది? నీ గురేది? నీ గమ్యమేది? ఎంతమందిని నీవు ఆయన కొరకు రక్షించగలుగుతున్నావు? ఈరోజు ప్రభు అడుగుతున్నాడు నిన్ను. వాక్యం వింటూ వెళ్ళిపోతున్నావు అంతే. వాక్యాన్ని ప్రకటిస్తున్నావా? పిలుపు అందుకున్నావు నీవు. ఆ పిలుపును వినియోగించగలుగుతున్నావా? ఎన్నిసార్లు హెచ్చరించాలంటున్నాడు దేవుడు నిన్ను. దేవునికి మహిమ కలుగును గాక. ఆరవదిగా సమాప్తమైనది. మై వర్క్ ఈజ్ ఫినిష్. అయిపోయింది, పని అయిపోయింది, సమాప్తమైంది అన్నాడు. వచ్చిన పని ముగించేశాడు. లాస్ట్లో తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నానని ఆయన ప్రాణము విడిచిపెట్టేశాడు. రక్తము చిందించాడు, అమూల్యమైన రక్తము. శరీరంలో ఉన్న ప్రతి రక్తపు పొట్టు కూడా బయటకు వచ్చేసింది. రక్తమంతా ధారపోసేశాడు. ఆయన రక్తము, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనకు విమోచన అని పత్రికల్లో రాశారు. ఆయన రక్తం ద్వారా మనకు విడుదల జరిగింది. ఎంత త్యాగం చేశాడు! ఎందుకో తెలుసా? పరలోక రాజ్యంలో ఆయనతో మనల్ని కూర్చోబెట్టుకోవడానికే. ఎంత గొప్ప దేవుడు అండి! ఎంత గొప్ప దేవుడు! కలువరి శిలువలో రక్తధార ఉంది, అదే కలువరి శిలువలో ప్రేమధార కూడా ఉంది. రక్తధారలో మనం ఉండాలి, ప్రేమధారలో మనం ఉండాలి. ఆయన విడిచిపెట్టి మనం ఏమీ చేయలేము. ఆయన ఉంటేనే మనం ఉన్నట్టు. కాబట్టి ఆయన అంటి పెట్టుకుని ఈ శుభ శుక్రవారం తీర్మానం చేసుకుని ఆయన పనిలో, ఆయన సేవలో, ఆయన పనిలో ఆయనతోనే ఉండి ముందుకు సాగిపోయే ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. మహోన్నతుడ, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, మీరు చేసినటువంటి యాగాన్ని తలచుకుంటే తండ్రి నాయన, ఇదిగో కన్నీరు ఆగటం లేదు ప్రభువా. దేవా, ఇదిగో మా కోసం ప్రాణం పెట్టావు తండ్రి. ఈ శుభ శుక్రవారం రోజున ప్రభువా, ఇదిగో నాయన బిడ్డలు ప్రభువా వాక్యాన్ని విన్నారు తండ్రి. వారు కూడా ప్రభువా శ్రమను తలచుకుని తండ్రి ఎంతో బాధపడుతూ ఉన్నారు. దేవా, ఇదిగో ఈ ప్రార్థనలో ప్రభువా ఏకీభవిస్తున్న నీ బిడ్డలను దర్శించండి తండ్రి. వారికి ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకులు అన్ని కూడా తండ్రి తీసివేసి రక్షణ లేని బిడ్డలకు రక్షణ భాగ్యం దయచేయండి. ఇదిగో ఈ వాక్యము ద్వారా మారు మనసు పొందుకుని నేను రక్షణ పొందుకుంటానని ప్రభువా ముందుకు వచ్చినటువంటి బిడ్డలను దీవించండి ప్రభువా. త్వరగా రక్షణ భాగ్యములు నడిపించి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.